సో ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అండ్ దేర్ ప్రాపర్టీస్ ఏంటో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ అలాగే మైనర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కోఫ్యాక్టర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా డిస్కస్ చేస్తాము. సో వీడియో ఎండ్లో 2019 ఈసెట్ ఎగ్జామ్కి ఇచ్చిన ఒక డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తామో డిస్కస్ చేస్తాము. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? రోస్ని కాలమ్స్ లాగా, కాలమ్స్ని రోస్ లాగా చేంజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ని వచ్చేసి ఏమంటామంటే ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ ఐజే, దెన్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ జేఏ. మీరు బాగా క్లియర్గా అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ రో వచ్చేసి ఐ ఎలిమెంట్ ఉంది, ఇక్కడ రో జే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ కాలం జే ఉంది, ఇక్కడ కాలం ఐ ఉంది. అంటే దాని మీనింగ్ వచ్చేసి ఏంటి? రోని కాలం లాగా, కాలంని రో లాగా ఇంటర్చేంజ్ చేస్తారు. అలా ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నాము అనుకోండి. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఉంది, ఏ మ్యాట్రిక్స్ యొక్క కాలం తీసుకుంటాను. కాలంలో 1 and 3 ఉంది. దీని వచ్చేసి ఏం చేస్తున్నాను? ఇంటర్చేంజ్ చేస్తున్నాను. ఎలా ఇంటర్చేంజ్ చేస్తున్నానంటే కాలంని రో లాగా చేంజ్ చేస్తున్నాను. చేంజ్ చేస్తే 1 and 3ని ప్లేస్ చేశాను. నెక్స్ట్ కాలం వచ్చేసి ఇక్కడ 2, 4 ఉంది. ఈ 2, 4ని వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే అగైన్ ఇంటర్చేంజ్ చేస్తున్నాను. ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ 2, 4ని రాశాను. ఈ మ్యాట్రిక్స్ని వచ్చేసి మనం ఏమంటామంటే ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటాము. వచ్చేసి ఏమంటాము? మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటాము. ఓకే, ఈ మ్యాట్రిక్స్ యొక్క కొన్ని ప్రాపర్టీస్ ఏంటో చూస్తాము. ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ, అండ్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్, అండ్ ఫైనల్లీ ఏ ప్లస్ ఏ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయింది అనుకోండి, ఆ మ్యాట్రిక్స్ని వచ్చేసి మనం ఏమంటామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము. అంటే దాని మీనింగ్ వచ్చేసి ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ యొక్క రోస్ అండ్ కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేసినా కూడా సేమ్ మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి, ఆ మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాము అనుకోండి, ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఉంది, దీన్ని కాలంని రో చేంజ్ చేశాను, నెక్స్ట్ అగైన్ సెకండ్ కాలంని రోలోగా చేంజ్ చేశాను. చేంజ్ చేసినా కూడా ఏమవుతుందంటే ఏ మ్యాట్రిక్స్ ఏ వాల్యూ అయితే ఉంటుందో ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ కూడా సేమ్ అదే వాల్యూ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ని వచ్చేసి ఏమంటామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇఫ్ ఏ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్, దెన్ వీ కాల్ దట్ మ్యాట్రిక్స్ యాజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఒక మైనస్ డిఫరెన్స్ మాత్రమే చేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 0, 4, -4, 0, దెన్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే దాన్ని ఏ ట్రాన్స్పోజ్లోకి చేంజ్ చేస్తున్నాము. ఏ ట్రాన్స్పోజ్లోకి చేంజ్ చేస్తే వాల్యూ 0, -4, 4, 0 వచ్చింది. మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తాను అనుకోండి, ఇక్కడ 2 వాల్యూస్ వచ్చేసి ఈక్వల్గా ఉండవు. ఒక మైనస్ చేంజ్ ఉంటుంది. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, దీన్ని ఒక మైనస్తో మల్టిప్లై చేస్తున్నాము. మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ -4 ఉన్న క్వాంటిటీ వచ్చేసి +4 అవుతుంది, +4 ఉన్న క్వాంటిటీ వచ్చేసి ఏమొస్తుంది, -4 వస్తుంది. ఇది వచ్చేసి ఏంటి, మైనస్ ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేశారనుకోండి, ఈ 2 మ్యాట్రిసెస్ని. 2 మ్యాట్రిసెస్ కంపేర్ చేస్తే రెండు ఎగ్జాక్ట్ సేమ్ వాల్యూ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ని వచ్చేసి ఏమంటామంటే మనము స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్లో ఒక మెయిన్ ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ వచ్చేసి ఏంటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ వాల్యూస్ వచ్చేసి ఎలా ఉంటాయంటే 0 ఉంటాయి, వాల్యూస్ 0. క్లియర్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూ వచ్చేసి ఏంటి, 0 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. ట్రేస్ని వచ్చేసి ఎలా ఫైండ్ చేస్తామంటే డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ సమ్ చేస్తే వచ్చే వాల్యూస్ని వచ్చేసి ఏమంటామంటే మనం ట్రేస్ అంటాం. ఏం చేయాలి, డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ని సమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నాను, ఈ మ్యాట్రిక్స్ వచ్చేసి 1, 2, 3, 4. దీని యొక్క డయాగ్నల్ ఎలిమెంట్ చూడండి. డయాగ్నల్ ఎలిమెంట్ వచ్చేసి ఏముంది, ఇక్కడ 1 and 4 ఉంది.
సో ఈ రెండింటి సమ్ చేస్తున్నాను, ఈ రెండు సమ్ చేస్తే వచ్చే వాల్యూ వచ్చేసి ఏంటి ఇక్కడ 5 వాల్యూ. సో ఏ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ వచ్చేసి ఏంటి 5. సో ట్రేస్ వచ్చేసి ఎలా ఫైండ్ చేస్తున్నామంటే డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ని సమ్ చేస్తున్నాము. సమ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ వాల్యూని వచ్చేసి మనం 5 వస్తుంది ఇక్కడ. ఓకేనా. సో వీటికి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీస్ ఏంటో చూస్తాం. సో ఫస్ట్ ప్రాపర్టీ, సో ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ట్రేస్ ఆఫ్ బి మ్యాట్రిక్స్. సో ఇది వచ్చేసి ఒక ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని కూడా ఎగ్జామ్లో సో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఇన్ కేస్ ఒక మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ వచ్చేసి 10 అంటాడు, నెక్స్ట్ ఇంకో మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ వచ్చేసి సో 5 అంటాడు. అయితే ఏ ప్లస్ బి మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ వాల్యూ అంటే ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలి మనము, సో ఈ ప్రాపర్టీ యూజ్ చేసేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో జస్ట్ ఏం చేస్తాము, 2 ఇండివిజువల్ వాడే ఇస్తాడు, రెండింటిని సమ్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, సో ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. సో ఏ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ కూడా సేమ్ అదే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ బిఏ. సో నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజ్ 0. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్లో చాలా ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటాడు వీటిని. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చామని చెప్తాడు, చెప్పేసి అయితే దాని యొక్క ట్రేస్ని కనుక్కోమంటాడు. సో మనకు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏంటో తెలుసు. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే వాల్యూస్ మనకి 0 ఉంటాయి. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ 0 ఉంటాయి కాబట్టి స్క్యూ సిమెట్రిక్స్లో సో వాటిని సమ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ వాల్యూ కూడా ఏముంటుంది, మనకు 0 వస్తుంది. సో నెక్స్ట్ we will see ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. సో ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ దట్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఏ దట్ ఈక్వల్ టు ఐ అయింది అనుకోండి. సో ఈ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ని వచ్చేసి ఏమంటామంటే మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాము. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఏ. సో ఏ వచ్చేసి ఎలా ఉంది, కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేసేసి అగైన్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ వాల్యూ వచ్చేసి ఎలా ఉంటుందంటే మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ని వచ్చేసి ఏమంటామంటే మనము ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాము. ఓకేనా. సో వీటికి కొన్ని ప్రాపర్టీస్ చూస్తాము. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్, సో ఇన్ కేస్ ఇచ్చిన మ్యాట్రిక్స్ వచ్చేసి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయిందనుకోండి. సో దాన్ని వచ్చేసి సో ప్రాపర్టీ వస్తుందంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. సో కొన్ని ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు, ఇచ్చేసి ఏం చేస్తాడు, ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు, మ్యాట్రిక్స్ ఇచ్చేసేసి సో ఏం చేస్తాడు, దాని యొక్క ఏ ఇన్వర్స్ కనుక్కోమంటుంటాడు. సో అలాంటప్పుడు వచ్చేసి ఇన్ కేస్ బై ఛాన్స్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని మనం ఫైండ్ అవుట్ చేసామనుకోండి. సో అలాంటి కేసెస్లో ఓన్లీ ఏ ట్రాన్స్పోజ్ సాల్వ్ చేస్తే చాలు, మనం ఏ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేసినట్టే. సో ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. సో కాబట్టి సో ఈ వేలో కూడా ప్రాబ్లమ్ని ఏ ఇన్వర్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో అది ఇచ్చింది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయితేనే పాసిబుల్ అవుతుంది, లేదంటే పాసిబుల్ కాదు. ఓకేనా. సో నెక్స్ట్ డెట్. సో డిటర్మినెంట్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు +or-1. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. సో నెంబర్ ఆఫ్ టైం ఈ సెట్లో ఈ ప్రాపర్టీ బేస్ చేసుకుని ఎగ్జామ్కి బిట్స్ అడిగాడు. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు +or-1 వాల్యూ. సో నెక్స్ట్ మైనర్. సో మైనర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చూస్తాం. సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, మ్యాట్రిక్స్లో ఒక ఎలిమెంట్ యొక్క మైనర్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఏ ఎలిమెంట్ యొక్క మైనర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో సో ఆ ఎలిమెంట్ యొక్క రో అండ్ కాలమ్ని, సో రో అండ్ కాలమ్ని వచ్చేసి ఏం చేయాలి, రిమూవ్ చేసేసి రిమైనింగ్ పార్ట్ మాత్రమే రాయాలి. సో రాసేసి దానికి ఏం చేయాలి, డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. చేసి దాన్ని వచ్చేసి ఏమంటామంటే ఆ ఎలిమెంట్ యొక్క మైనర్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ A11 మైనర్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చేశాను ఇక్కడ, సో ఇక్కడ కాలమ్ అండ్ రోని రిమూవ్ చేస్తున్నాను. సో రిమైనింగ్ పార్ట్ యొక్క మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూ కనుక్కుంటున్నాము. సో దీన్ని వచ్చేసి ఏమంటామంటే A11 మైనర్. నెక్స్ట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ A32 మైనర్ని నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి ఏం చేస్తున్నాను, సో ఇట్స్ సైడ్ కాలమ్, నెక్స్ట్ అలాగే రో, ఈ 2ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసే రిమైనింగ్ ఎలిమెంట్స్ వచ్చేసి ఏముంటాయి, A11, A13, A21, A23. సో దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని వచ్చేసి ఏమంటామంటే మైనర్ అంటాము. సో ఈ మైనర్ని ఫైండ్ అవుట్ చేయమని కూడా ఎగ్జామ్కి చాలా సార్లు అడిగాడు. సో చాలా ఈజీగా ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ మైనర్, కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్.
సో కోఫాక్టర్ వచ్చేసి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. కోఫాక్టర్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ I ప్లస్ j ఇంటూ మైనర్ వాల్యూ. సో మనకి ఏ వాల్యూ అయితే మైనర్ వచ్చి ఉంటుందో ఆ మైనర్ని జస్ట్ -1 హోల్ పవర్ ith రో jth కాలంతో మల్టిప్లై చేస్తాము. సో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూని మనం కోఫాక్టర్ అంటాము. సో జస్ట్ మైనర్కి ముందు సైన్, పాజిటివ్ సైనా నెగిటివ్ సైనా అని మనం ప్లేస్ చేస్తాము. దాన్ని వచ్చేసి ఏమంటామంటే కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ A11. సో A11 యొక్క కోఫాక్టర్ కనుక్కోవాలంటే ఫస్ట్ A11 యొక్క మైనర్ని ప్లేస్ చేయాలి. సో A11 యొక్క మైనర్ వచ్చేసి ఏంటి, A22, A23, A32, A33. సో మైనర్ వచ్చింది. మైనర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, దీని ముందు ఒక ఫ్యాక్టర్ జస్ట్. సో ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటి, -1 హోల్ పవర్ I అండ్ j. సో ఇక్కడ I వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ 1, ఎందుకంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి 1 అండ్ 1. సో కాబట్టి వచ్చేసి ఏంటి మనకు వాల్యూ వచ్చేసి -1 హోల్ స్క్వేర్ వాల్యూ పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ A32 ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ మైనర్ని రాస్తాము. సో దీని ముందు వచ్చేసి ఏం చేస్తున్నాము, ఒక -1 హోల్ పవర్ 3 + 2, 3 + 2 వాల్యూ 5 కాబట్టి వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, -1 హోల్ పవర్ 5 నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే, సో కోఫాక్టర్ బేస్ చేసుకుని కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడు. సో నెక్స్ట్ మనం ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటో చూస్తాము. సో ఈ ఫార్ములాని ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు, కంపల్సరీ చేసుకోవాలి. సో చేస్తే ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ A ఈజ్ ఎ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ 2/2, దెన్ సో ఏ మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ ఉందనుకోండి, దాన్ని వచ్చేసి ఎలా రాస్తామంటే మనం A² మైనస్ సమ్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ A ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ A ఇంటూ I దట్ ఈక్వల్ టు 0. సో వచ్చేసి ఒక ఈక్వేషన్ లాగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది గుర్తుపెట్టేసుకుంటే ఏంటంటే మనం ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. సో 2019 ఈ సెట్లో సో దీన్ని బేస్ చేసుకునే ఒక ప్రాబ్లమ్ అడిగాడు. సో వచ్చేసి ఎండ్లో సాల్వ్ చేస్తాము సో ఆ ప్రాబ్లమ్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. ఇన్ కేస్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ABCD అన్నాడు. సో దీన్ని వచ్చేసి ఎలా రాసుకోవచ్చు అంటే మనం A² మైనస్ సమ్ ఆఫ్ డయాగ్నల్స్. సో డయాగ్నల్ వచ్చేసి ఏంటి, ఇక్కడ A అండ్ D ఆర్ డయాగ్నల్స్. సో కాబట్టి ఏం చేస్తున్నాము, A ప్లస్ D ఇంటూ A ప్లస్ డెట్. సో డిటర్మినెంట్ AD మైనస్ BC ఇంటూ I ఈక్వల్ టు 0. సో ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు. ఇక్కడ సమ్ ఆఫ్ డయాగ్నల్స్ ఓన్లీ డెట్ వాల్యూ. సో ఇక్కడ సైన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్, పాజిటివ్ సైన్ అలా ఆల్టర్నేట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో సేమ్ వే సో 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి. సో 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే A³ సైన్ వచ్చేసి ఇక్కడ మైనస్ సైన్ ఇంటూ సమ్ ఆఫ్ డయాగ్నల్ సో సిమిలర్ టు ప్రీవియస్ వన్ ఇంటూ A². సో ఇక్కడ A³ నుంచి ఒక వాల్యూ తగ్గింది, A² అయింది. నెక్స్ట్ ప్లస్, సో ఇక్కడ సైన్ మైనస్ ఉంది, ఇక్కడ సైన్ వచ్చేసి ప్లస్ ఆల్టర్నేటివ్ చేంజ్ అవుతుంటుంది, ప్లస్ ఇంటూ మైనర్ ఆఫ్ A11 ప్లస్ మైనర్ ఆఫ్ A22 ప్లస్ మైనర్ ఆఫ్ A33. అంటే ఏంటి, డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క మైనర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఇంటూ A మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ A ఇంటూ I ఈక్వల్ టు 0. సో ఈ ప్రాబ్లం కూడా ఈ ఫార్ములా కూడా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. A³ మైనస్ సమ్ ఆఫ్ డయాగ్నల్స్ A² ప్లస్ సో మైనర్స్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇంటూ A మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ A ఈక్వల్ టు 0. సో ఈ ఫార్ములా బేసిస్ కూడా ఏం చేశారంటే ఒకసారి ఎగ్జామ్కి అడిగాడు ప్రాబ్లమ్ని. సో అది కూడా ఇలా సాల్వ్ చేయాలో ప్రాబ్లమ్ని చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు చెప్పిన ఫార్ములా బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ A ఈజ్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ A² మైనస్ 6A ప్లస్ 7I ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి మనం A² వాల్యూ తర్వాత -6A ప్లస్ 7A చేసి సాల్వ్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది. సో టైంని రెడ్యూస్ చేయడానికి వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనం సో ప్రీవియస్గా ఉన్న ఫార్ములాస్ బేస్ చేసుకునే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేస్తున్నాము. సో ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం. సో మనకు తెలిసిన ఫార్ములా వచ్చేసి ఏంటి, A² మైనస్ సమ్ ఆఫ్ డయాగ్నల్స్ ఇంటూ A ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ A ఇంటూ I ఈక్వల్ టు 0. సో అక్కడ సమ్ ఆఫ్ డయాగ్నల్స్, సో డయాగ్నల్ వాల్యూ వచ్చేసి ఏంటి 2, 4 ఉంది కాబట్టి 2 + 4 రాశాను డయాగ్నల్ వాల్యూ. నెక్స్ట్ డెట్ వాల్యూ వచ్చేసి ఏంటి 2AD మైనస్ BC వాల్యూని డెట్ వాల్యూ అంటాము. సో 2 × 4 మైనస్ 1 × 3 ఇంటూ I ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ మనకి -6A ప్లస్ 5AI వచ్చింది.
సో కానీ ఇచ్చిన ప్రాబ్లంలో వచ్చేసి ఏంటి మనకు 7i ఉంది. సో మనకు వచ్చింది ఏంటి 5i వచ్చింది. కాబట్టి ఏం చేస్తున్నాము, బోత్ సైడ్ 2iతో యాడ్ చేస్తున్నాము. యాడ్ చేస్తే వాల్యూ వచ్చేసి a² - 6a + 7i దట్ ఈక్వల్ టు వాల్యూ 2i. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఈ మెథడ్లో సాల్వ్ చేసే ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, లేదంటే సో చాలా క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల చాలా టైం టేకింగ్. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నారంటే మీరు సో ఈ ఫార్ములాని పాసిబుల్ అయినంతవరకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఫార్ములా. సో కాబట్టి ఫార్ములాను గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి, ఎందుకంటే టైం అనేది సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం, సో బేస్డ్ ఆన్ సేమ్ మోడల్. సో ఇఫ్ a = 1 3 2 1 దెన్ ఫైండ్ a² - 2a. సో దీన్ని కూడా సేమ్ ఫార్ములా ఇచ్చేసి సాల్వ్ చేస్తున్నాను. సో a² - సమ్ ఆఫ్ డయాగ్నల్స్. సో డయాగ్నల్ వాల్యూ 1 and 1. సో కాబట్టి 1 + 1 = వాల్యూ 2. నెక్స్ట్ డెట్ వాల్యూ. సో డెట్ వాల్యూ 1 × 1 - 2 × 3. సో ఫైనల్గా వాల్యూ వచ్చేసి -5a వస్తుంది. ఓకే, సో దీన్ని మనం రీఅరేంజ్ చేసుకున్నాం అనుకోండి, a² - 2a దట్ ఈక్వల్ టు 5a. సో మనకి అడిగిన ప్రాబ్లం కూడా ఏంటి, a² - 2a. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటి 5 × a. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ప్రాబ్లం, సో బేస్డ్ ఆన్ సేమ్ మోడల్. సో ఇఫ్ a = -1 0 0 2 దెన్ ఫైండ్ a³ - a². సో ఇక్కడ a³ - a². సో ఇలాంటి a³ టర్మ్ అన్నా కూడా మనం సేమ్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే బోత్ సైడ్ ఏతో మల్టిప్లై చేస్తాము. సో చేస్తే a² వస్తుంది ఫార్ములా, దాన్ని ఏతో మల్టిప్లై చేస్తే a³ వస్తుంది. సో కాబట్టి అగైన్ సో ఫార్ములా ఇచ్చేస్తున్నాను. సో ఫార్ములా వచ్చేసి a² - సమ్ ఆఫ్ డయాగ్నల్స్ × a ప్లస్ డెట్ ఆఫ్ a × i. సో డయాగ్నల్ వాల్యూ వచ్చేసి ఇక్కడ -1 2 ఉంది. సో డయాగ్నల్ని సమ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో సాల్వ్ చేస్తే వాల్యూ a² - a - 2i వచ్చింది. సో మనకేం కావాలి, a³ - a² కావాలి. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, ఈ టర్మ్కి బోత్ సైడ్ ఏతో మల్టిప్లై చేస్తున్నాను, ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే వచ్చేసి ఏమొస్తుంది, a³ - a². సో దట్ ఈక్వల్ టు 2i × a. సో మనకు తెలుసు i × a వచ్చేసి ఏమొస్తుంది, అగైన్ ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఫైనల్గా a³ - a² ఈక్వల్ టు 2a. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో a³ - a² ఈక్వల్ టు 2a. సో విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఈ సెట్ 2019లో అడిగాడు. సో ఇది కూడా సేమ్ ప్రొసీజర్లో సాల్వ్ చేస్తాం. సో ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, 3 1 -1 3 అన్నాడు. అయితే a² - 6a + 7iని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సేమ్ ఫార్ములా. సో సమ్ ఆఫ్ డయాగ్నల్స్ ప్లస్ డెట్. సో సమ్ ఆఫ్ డయాగ్నల్స్. సో డయాగ్నల్స్ వచ్చేసి ఏంటి, ఇక్కడ 3 ఉన్నాయి. సో 3 వచ్చేసి ఏమొస్తుంది, వాల్యూ 3 + 3 వాల్యూ 6 వస్తుంది. సో నెక్స్ట్ డెట్ వాల్యూ. సో డెట్ వాల్యూ 3 × 3 -1 × -1. సాల్వ్ చేస్తే వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, మనకు 7 వస్తుంది. సో కాబట్టి a² - 6a + 7i ఈక్వల్ టు ఏమొచ్చింది, వాల్యూ 0 వచ్చింది. సో 0 వచ్చింది కాబట్టి ఏంటి మీనింగ్, నల్ మ్యాట్రిక్స్. సో నల్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటి 0 0 0 0. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో చూడండి ప్రాబ్లం వచ్చేసి ఏంటి, జస్ట్ సింగిల్ స్టెప్లో సాల్వ్ చేయొచ్చు ఈ ఫార్ములా యూజ్ చేస్తే, లేదంటే మీరు ప్రతిదీ సబ్స్టిట్యూట్ చేసుకునేసి చేయాలి. సో ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ అగైన్ ఇది కూడా ఈ సెట్ 2011లో ఇచ్చాడు ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో కూడా మనం సేమ్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. సో ఒక ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, 3/3 మ్యాట్రిక్స్. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, a² కనుక్కోమంటున్నాడు. a² కనుక్కోమనేసి కింద కూడా మనకు సో a ట్రాన్స్పోజ్, a ఇన్వర్స్, a³ టర్మ్స్ ఇచ్చాడు. సో a² కనుక్కొని అగైన్ కింద ఈచ్ ఆప్షన్ని వెరిఫై చేయాలని కూడా చాలా టైం పడుతుంది. సో కాబట్టి ఏం చేస్తున్నామంటే అగైన్ మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నాము. సో ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి దీని యొక్క ఫార్ములా a³ - సమ్ ఆఫ్ డయాగ్నల్స్ × a² ప్లస్ సో డయాగ్నల్స్ యొక్క మైనర్స్ని సమ్ చేస్తున్నాము. సో a11 మైనర్, a22 మైనర్, a23 మైనర్. నెక్స్ట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో డయాగ్నల్స్ చూడండి, డయాగ్నల్ వచ్చేసి ఏంటి వాల్యూ మనకు 1 - 1 0 ఉంది.
సో ఈ మూడింటిని సమ్ చేస్తే వాల్యూ 0 అయిపోతుంది. సో 0 అయిపోతుంది కాబట్టి హ్యాపీ, క్యాల్కులేషన్ పార్ట్ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ టర్మ్ చూడండి, అక్కడ మైనర్ A11 మైనర్ A22 మైనర్ A33 ఫైండ్ అవుట్ చేయాలి. సో మైనర్ A11 వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇక్కడ A11 యొక్క మైనర్ కనుక్కోవాలి. సో దీని యొక్క రో అండ్ కాలమ్ని డిలీట్ చేస్తాము. సో డిలీట్ చేస్తే వచ్చే వాల్యూ వచ్చేసి ఏంటి, -1 0 0 0 వాల్యూ వచ్చేసి 0. నెక్స్ట్ లాగే A22 మైనర్ ఫైండ్ అవుట్ చేస్తాము, వాల్యూ -1. A33 మైనర్ వాల్యూ వచ్చేసి +1. సో ఫైనల్గా అన్ని సమ్ చేస్తే వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, వాల్యూ అగైన్ ఈ వాల్యూ కూడా 0. సో ఇది కూడా 0 కాబట్టి ఇంకా హ్యాపీ. నెక్స్ట్ డిటర్మినెంట్ వాల్యూ. సో డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, 3/3 మ్యాట్రిక్స్. సో 3/3 మ్యాట్రిక్స్ దాకా డెట్ వాల్యూ చూడండి. సో నార్మల్గా డెట్ వచ్చేసి ఏం చేస్తామంటే మనం, సో ఎనీ రో ఆర్ కాలమ్ని మనం డెట్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశాను అనుకోండి. సో నాకు ఇక్కడ ఈ కాలం అబ్జర్వ్ చేసి ఈ కాలంలో ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంది, రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ వచ్చేసి ఏంటి, జీరోస్ ఉన్నాయి. కాబట్టి ఈ కాలం మీద డెట్ని ఎక్స్పాండ్ చేస్తే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, ఈ కాలం మీద డెట్ ఎక్స్పాండ్ చేసాం అనుకోండి. సో డిటర్మినెంట్ వచ్చేసి ఏమొస్తుంది, డెట్ ఆఫ్, సో డెట్ ఈక్వల్ టు 1 ఇంటూ సో రిమైనింగ్ వాల్యూ వచ్చేసి ఏంటి, 1 × -1 1 × -1 వాల్యూ -1. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 2 × 1 2 × 1 వచ్చేసి వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, +2 వస్తుంది. సో కాబట్టి -1 +2. సో -1 +2 వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, వాల్యూ ఫైనల్గా వాల్యూ 1 వస్తుంది. సో కాబట్టి డెట్ వాల్యూ వచ్చేసి ఏంటి, 1. సో డిటర్మినెంట్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో డెట్ వాల్యూ 1 వచ్చింది, 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫైనల్గా A³ - I వాల్యూ వచ్చేసి ఏంటి, 0. సో A³ ఏం రాయొచ్చు మనము, I రాయొచ్చు. కానీ మనకి ఏం కావాలి, ఇక్కడ టర్మ్ A² కావాలి. సో మనకు వచ్చింది ఏంటి, A³ టర్మ్ వచ్చింది. సో కాబట్టి ఏం చేస్తున్నాం అంటే బోత్ సైడ్ A ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తున్నాను. బోత్ సైడ్ A ఇన్వర్స్తో మల్టిప్లై చేసాను అనుకోండి, ఇక్కడ A³ టర్మ్ వచ్చేసి A² అవుతుంది, I టర్మ్ వచ్చేసి ఏమవుతుంది, I × A ఇన్వర్స్ వస్తుంది. ఫైనల్గా A² వాల్యూ A ఇన్వర్స్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, ఒక 2 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. సో ప్రాబ్లం 1 అండ్ ప్రాబ్లం 2 ప్రాబ్లమ్స్ మాత్రం ఇస్తున్నాను బేస్డ్ ఆన్ సేమ్ మోడల్ బేస్ చేసుకొని. సో మీరు వచ్చేసి ఏం చేస్తారంటే, సో వీటిని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి వీటి యొక్క ఆన్సర్ని వచ్చేసి ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ వీడియోలో సో ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అలాగే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.